మేరు కులస్తులారా వందనం. జై మేరు టైలర్స్. మేరు కులస్తుల ఐక్యతే వర్ధిల్లాలి. సంఘం కూలిపోతుంది. మేరు కులస్తులన్నవాడు మిగులుతాడా? ప్రపంచంలో కులస్తులకు మొదటి దేవాలయం సంఘం. ప్రపంచంలో కులస్తులకు మొదటి దేవాలయం సంఘం. మొదటి రాజకీయ గురు సంఘం. మొదటి భరోసా సంఘం. సంఘం ప్రేమగా అక్క చెల్లెలు లేరు. కులస్తులు స్నేహితులుగా అన్నదమ్ముల వల్ల సంఘానికి రావట్లేదు. కులస్తులు స్నేహితులుగా అన్నదమ్ములుగా సంఘానికి రాక కానీ ఈరోజు సంఘంలో నెమ్మదిగా కూలిపోతుంది. సంఘం బతికున్న పనిచేయని బాడీ, కులస్తుల మధ్య డెడ్ బాడీ. ఎందుకో తెలియదు, ఎప్పుడు మొదలైందో తెలియదు ఈ అవినీతి పాలన. కానీ ఈ సంఘంలో నవ్వుల కార్యక్రమాలు తగ్గిపోయాయి. కానీ సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలు తగ్గిపోయాయి. కులస్తుల మధ్య మాటలు తగ్గిపోయాయి. కానీ సంఘంలో కులస్తుల మధ్య మాటలు పెరిగి ద్వేషించుకుంటున్నారు. కానీ సంఘం కులస్తులు ప్రేమానురాగాలకు దూరమయ్యారు. సంఘం స్టీరింగ్ పట్టే నడిపేది పోయి కర్ర పట్టుకొని నడుస్తున్న మన సంఘం. కానీ సంఘానికి ఎన్నికలు పెట్టక సంఘాన్ని మేమే మోసుకుపోతున్నామని కొందరు, సంఘాన్ని ఎన్నికలు పెడితే కొత్త కమిటీ కొత్త బాడీ వచ్చి వాళ్ళే నడిపించి తీసుకుపోతారు కాదా? ఒకప్పుడు సంఘం మీటింగ్ పిలిస్తే బిర్యానీ పెడతారనే ఆశ తన వర్గాన్ని పిలుచుకొని మీటింగ్కి వస్తారు. ఇప్పుడు అదే రాష్ట్ర సంఘం తన వర్గం జిల్లాలో 2 వర్గాలుగా చేసి ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది. సంఘంలో ఒకరికొకరు మాట్లాడుకోలేక భయపడుతుంటున్నారు. కలిసి ఏం మాట్లాడుకుంటే ఏం కొంపలడుతాయో అని సంఘ వర్గాల్లో ముందుకు పోక కులం వణుకుతుంది. ఒకప్పుడు రాష్ట్ర సంఘం లాంటి ఇంటికి వస్తే కులస్తులు పరిగెత్తి కౌలుగించే ఆ రోజులే వేరు. ఇప్పుడు మన సంఘం ఇంట్లోకి కులస్తులు పిల్లలు రాక బతకలేరా? సంఘానికి కులస్తులు రాక బతకలేరా? అప్పుడు సంఘంలో ఇంట్లో కులస్తులు పిల్లలు రాక బతకలేరు. కులస్తులు కళ్ళల్లో ఒకటే ప్రశ్న, సంఘం ద్వారా వచ్చిన కిరాయి డబ్బులను సంపాదించిన ప్రేమని కోల్పోతానే కులస్తుల ఆవేదన. కులస్తుల కళ్ళల్లో ఒకటే ప్రశ్న, సంఘం ద్వారా వచ్చిన కిరాయి డబ్బులు సంపాదించిన ప్రేమని కోల్పోతామని కులస్తుల ఆవేదన. నేను సంఘానికి వీళ్లకు సంఘం కిరాయికి ఏటీఎం మిషనా సంఘం అంటే ఏటీఎం మిషనా? కులస్తులకు మధ్య అన్నదమ్ముల వల్లే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చిన రోజులే పోయాయి. ఇప్పుడు ఒక గజ భూమి గురించి రక్తాల కారేలా తన్నుకొస్తున్న రోజులు ఇవి. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 4,000 గజాలు పడావు పడ్డాయి 2021 నుండి. ఒకప్పుడు సంఘంలో ఒకరి బాధ ఒకరు గవర్నమెంట్ పథకాలు రాక కన్నీళ్లు పెట్టుకునే రోజులుగా మారిపోయాయి. ఒకప్పుడు పండగ రోజు కూడా అలై చెప్పుకోలేని దసరా పండగకు కుట్టుకుందామంటే పని లేక రెడీమేడ్ వ్యవస్థ వల్ల కుల వృత్తి లేకపోయే. రాష్ట్ర సంఘం పట్టించుకోపోయే మేరు టైలర్స్ని. సంఘంలో కులస్తులు టైలర్స్ల మధ్య ప్రేమ ఉండాల్సిన చోట ఆ 4 అహంకార రాజ్యం మేలుతుంది. సంగమా క్షమించు, రోజులు పోయాయి. మేరు టైలర్ పట్టించుకుపోవడంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎంత దారుణమండి! సంఘాలలోని 4 కూడా కులస్తుల బిడ్డలపై కక్ష పెంచుకుంటున్నారు. సంఘానికి రావద్దని కులస్తులు సంఘంపై దాడి చేయలేని స్థితిలో ఉన్నారు. మన కులస్తులు చేస్తుంటే తప్పులని కులస్తులు సంఘంపై దాడి చేయని స్థితిలో ఉన్నామా మనం? ఆలోచించండి కులస్తులారా. ఈ దృశ్యాలు చూస్తుంటే కులస్తులు ఎదగలేక మానవత్వం చనిపోయింది అనిపిస్తున్నది ఒక్కొక్కసారి బాధ. ఈ దృశ్యాలు చూస్తుంటే కులస్తులు ఎదిగి రాక మనస్తత్వం చనిపోతుందని బాధ అనిపిస్తుంది.
సంఘంకు అందరూ కులస్తులు రారు, ఆప్యాయంగా లేరని, కానీ చందాలు వసూలు చేస్తారు కార్యక్రమాలకు అంటారు. సంఘంలోని కొందరు చందాలు వసూలు చేస్తారు, కానీ ఎంత లెక్కనో చెప్పరు. కానీ ఎంత ఖర్చు అయింది మాత్రం లెక్కలు చెప్తారు. ఇది ఎంత దారుణం అండి. లెక్కలు బొక్కలకు చూస్తారు, ఖర్చు పెట్టిన లెక్కలు చూపిస్తారు. ఇది అన్యాయం కదా. ఆ రోజుల్లో మన పిల్లలకి అన్ని నేర్పించాం, కానీ సంఘం విలువలు మాత్రం నేర్పించలేకపోయాం మన కుల పెద్దలు. ర్యాంకులు తెప్పించుకున్నాం, రక్త సంబంధాలు నిలబెట్టుకోవాలని సిలబస్ నేర్పడం మర్చిపోయాం. ర్యాంకులు వస్తున్నాయి పిల్లలకి, మన పిల్లలకు మనం మంచి చెప్తా, కానీ సంఘంలో ఎట్లుండాలి క్రమశిక్షణ నేర్పలేకపోతుంది మన కుల సంఘ పెద్దలు. సంఘం వాళ్ళు డబ్బు సంపాదించడమే నేర్చాం, కానీ మనుషులను గెలుచుకోవాలని నేర్పించలేము. మేర కులస్తుల మనసు ఎట్లా గెలవాలో నేర్పించలేకపోయారు పెద్దలు, కుల పెద్దలు. ఇప్పుడు పెద్ద పెద్ద రూములు ఉన్నాయి, 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి, కానీ అందులో విద్యార్థులు ఉండరు. ఖరీదైన మంచాలపైన సిట్టింగ్లు చేస్తారు, కానీ ప్రశాంతతగా లేదు సంఘం. పుట్టినరోజుకు 100 మెసేజ్లు వస్తాయి, కానీ కళ్ళల్లో చూసి ఆస్వాదించే కులస్తులు ఉండాలి కదా. అవినీతి వాట్సాప్లో 100 మెసేజ్లు వస్తాయి, కానీ కళ్ళుండి చూసి చూడనట్టు ఉంటారు మన కులస్తులు. ఎన్నికలను ఆస్వాదించలేరా అడ కమిటీ వారు? ఆలోచించండి మీరు కులస్తులారా. ఈరోజు సంఘానికి కులస్తులు రాక ఏడుస్తుంది, సంఘంలో ఎవరు లేక సంఘం ఏడుస్తుంది. కానీ వచ్చిన వారి కన్నీళ్లు తుడిచే చేయలేదు సంఘంలో. సంఘం అంటే కేవలం కుల సంబంధం కాదు, కులస్తులు కలిసే పవిత్ర స్థలం సంఘం. కానీ సంఘం శిథిల వ్యవస్థలో ఉంది సోదరా. ఇది కూలిపోతే సంఘం కాదు, ప్రపంచమే కూలిపోతుంది. అందుకే సంఘంలో ఈ రోజు నుంచైనా కులస్తుని పిలుచుకొని 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. సంఘంలో ఉన్న కుల పెద్దల గద్దల. సంఘంలో ఈ రోజు నుంచైనా ఎవరైనా మీటింగ్ పెట్టుకొనియండి. సంఘంలో ఎవరొచ్చినా మీటింగ్ పెట్టుకొనియండి. వచ్చిన కులస్తులు 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. మీ సొమ్మేం పోతుంది? సొమ్ములు అడిగారా, ఆస్తులు అడిగారా? కానీ సంఘంలో మీటింగ్ పెట్టుకుంటారు, వారిని ప్రేమగా మాట్లాడండి ఒక 5 నిమిషాలు. మీ సొమ్మేం పోతుంది? సంఘంలో ఈ రోజు నుంచైనా మేర కులస్తులకు మేరు భవన్లో ఫంక్షన్లు ఫ్రీగా ఇవ్వండి. పేద కులస్తుడికి సంఘం చేసే సాయం, ఒక బీద కులస్తుడు పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఫ్రీగా ఇవ్వండి. మినిమం ఛార్జ్ చేయండి, కరెంట్ బిల్ తీసుకోండి. ఇంతవరకు అది జరగలేదు. అన్నదమ్ముల్లా కౌలించుకోండి, అక్క చెల్లెలు ఆప్యాయంగా పలకరించుకోండి. ఎన్నికల్లో గెలవడానికి కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎన్నికల్లో గెలవాలని కాదు, కలిసి జీవించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చనిపోయాక శవపేటికని మోసేవాళ్ళు చాలా మంది దొరుకుతారు, కానీ బతికున్నప్పుడు మనసు తెలిసే వాళ్ళు సంఘం సభ్యులే. సంఘాన్ని కాపాడుకుందాం, కులస్తుల ఐకమత్యంతో బతికిద్దాం సోదరులారా. లేకపోతే రేపటి తరానికి సంఘంలో మిగులుతారా? కానీ ఇంటి వాళ్ళుగా మిగలరు. సంఘం అనేది ఒక పూల దండ లాంటిది. పువ్వుకు మధ్య దారం ఆధారం కదా. మరి కులస్తుల మధ్య సంఘం ఆధారం కాదా? పువ్వుకు మధ్య దారం లేకపోతే పువ్వులు కలిసి ఉంటాయా? కులస్తుల మధ్య సంఘం సంబంధం లేకుంటే కులస్తులు ఏకాకులు అయిపోతారా? ఏ పువ్వుకైనా సంఘానికైనా పువ్వు దండ నుండి సంఘం నుండి మేరుని వేరు చేస్తే ఆ సంఘానికి విలువ గౌరవం పోనీయకండి. దానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టకండి. మీరు సోదరా, సంఘంలో వ్యక్తులు కులస్తుల మధ్య ప్రేమాను లేకపోతే ఆ సంఘానికి విలువ ఉండదు. దయచేసి చిన్న ఈగోలు స్వస్తి పలుకుదాం. గొడవలు పోయి కుల బంధాన్ని తెంచుకోకండి. తెంచుకోకండి. సంఘానికి ఏకాక మేలకండి ప్లీజ్. ఆ నలుగురు సోదరులారా, మీరు కులస్తులారా ఆలోచించండి. మీరు మిత్రులారా ఆలోచించండి. చదువుకున్నాం, పెద్ద ఉద్యోగాలు చేస్తాం, మన చేతిలో డబ్బు ఉంది. కానీ అమ్మా నాన్న, అక్క తమ్ముడు, అక్క చెల్లెలు ఒంటరి జీవితంగా బతుకుతున్నది సంఘం. కానీ
సంఘం అంటే అమ్మనాల లాంటిది, అన్న తమ్ముడు అక్క చెల్లెల లాంటిది. మేరు కులస్తులు లేని సంఘం ఒంటరిగా జీవిస్తున్నది. సంఘం ఉండి అనాథలుగా మేరు ఒంటరి బతుకులు బతుకుతున్నారు. సంఘం అంటే ఏకాకి జీవితం అవసరమంటారా? సంఘం అంటే కలిసి ఉంటే కలదు సుఖమని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. కులస్తులలో సంఘం కలిసి ఉంటే కలదు సుఖమని కుల పెద్దలు చెప్పట్లేదు. నలుగురు వాళ్ళే బాగుపడాలే, కులస్తులు విభజించి పాలించాలే ఆలోచన మాత్రమే. ఎంత అనుభవంతో చెప్పారు, దాని అంతర్యం ఏమిటో అని గ్రహించే స్థితిలో ఉన్నామా మనం? ఇంకా సంఘంలో ఇలాంటి ఉంటున్న కులస్తులు మనమే మోసం చేసుకుంటూ జీవిస్తామా? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. సంఘానికి రానివారు సంఘానికి రండి, కల్లాబట్టి అడగండి. సంఘం ఎటుపోతుంది? సంఘం మీరు రాకపోవడం వల్ల సంఘం శిథిలావస్థలో ఉంది. సంఘాన్ని మార్చడానికి మొదలడుగు వేయండి. మీరు కులస్తులారా, సంఘం రాకపోవడం, సంఘం ఏం చేస్తుందో తెలుసుకోకపోవడం కూడా తప్పు మనదే. తప్పు చేసేటోడు గల్లా పట్టే బాధ్యత కూడా కుల సభ్యుల మీద ఉంది. అది మర్చిపోవద్దని తెలియజేస్తున్నా. ఇతర కుల సంఘాల ఆదర్శంగా నిలవండి. మీరు సోదరా, మీకోసమే సంఘము. నలుగురు కులస్తులు మీకంటూ నలుగురు ఉన్నారని భరోసా పొందండి, కలిగి ఉండండి. సంఘం సర్వే జన భవంతు. మనం మేరు పోదాం. నేను వడపల్లి మాధవ్, మేరు మాజీ రాష్ట్ర కార్యదర్శి, మేరు సంఘం, ఉప్పల్ బాగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు. జై వందనాలు మేరు కులస్తులకి.